స్టార్ట్ చేయండి. ఓకే. ముందుగా మనకు ధ్యానాన్ని ఇంత సులభంగా తెలిపినటువంటి మన పత్రి మాస్టర్ గారికి, స్వర్ణమాల మాతాజీకి, మనకు ఇంత ఈజీగా కర్మలను తగ్గించుకొని, జన్మలు తగ్గించుకోవడానికి సులభమైనటువంటి మార్గాన్ని తెలిపినటువంటి మన సద్గురు వ్యవస్థాపకులైనటువంటి వంశీ మాస్టర్ గారికి, సుకన్య మేడం గారికి, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మణిమాల మేడం గారికి, అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నా ఆత్మ బంధువులందరికీ కూడాను ఆత్మ ప్రణామాలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా వెనుకుండి నాకు సహాయం చేస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ, మా వారికి అందరికీ కూడాను ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. మనం ఈరోజు పత్రి మాస్టర్ గారి అంటే ఇది ప్రతి ఒక్కరికి సంబంధించినదే. ధ్యానంలోకి వచ్చాము అంటే ఎటువంటి ధ్యానమైనా కానీ, ఎలాంటి ధ్యానమైనా కానీ, ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయన్నటువంటిది మనం వింటూనే ఉంటున్నాము. ఎలాంటి ధ్యానం అయినా కూడాను మనం ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవాలి, ఏది చేస్తే మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగగలము అనేటటువంటి విషయాన్ని మనకు సులభముగా, ఎటువంటి ఖర్చు లేకుండా, ఎక్కడికి వెళ్ళకుండా, సంసారం చేస్తూనే మన పనులు మనం నిర్వర్తించుకుంటూనే దీని కొరకు అంటే ఇది మన ఆత్మ యొక్క ఉన్నతికి మనకు ఉపయోగపడే విధంగా మనం ఎలా చేసుకోవాలి అనేటటువంటి మార్గాలను పత్రి మాస్టర్ గారు మనకు ఎంతో సులభంగా తెలిపారు. ఈ విధంగా దీన్ని మనము అనుసరిస్తూ మన వంశీ మాస్టర్ గారు కూడా మనకు ఇంకా సులభంగా నేర్పించారనమాట. ఇక్కడ మొదట ఏం చెప్పారు అన్నటువంటిది మనము తెలుసుకుందాం మాస్టర్స్. మొదట ఈ యొక్క మనం ధ్యానంలో ఉండాలి అంటే ఎలా ధ్యానం చేయాలి అనేటటువంటి విషయాన్ని మనకు పత్రి మాస్టర్ గారు తెలిపారు. ఇది ఎలా వచ్చింది అంటే మన బుద్ధుల వారైనటువంటి ఆయన ఎలాగైతే ఎన్నో రకాల మార్గాలను అవలంబించి తెలుసుకుంటూ, అక్కడ జ్ఞానాన్ని తెలుసుకుంటూ, అంటే తను వెతుకుతున్నటువంటి మార్గాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడినటువంటి మార్గం ఇదిని చెప్పవచ్చు మాస్టర్స్. ఆనాపాన సతి అనేటటువంటిది మొదటిది అనమాట. ఇది ఎలా చేయాలి అన్నటువంటిది ప్రతి ఒక్క మాస్టర్ కు తెలిసిన విషయమే. ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నో రకాలు ఉన్నాయి. ఒకళ్ళు చిన్ముద్ర వేసుకుంటారు, ఒకరు ఎన్నో రకాలు ఉంటాయి. కానీ మనకి ఇది సులభంగా చేసేటటువంటిది పత్రి మాస్టర్ గారు మనకు తెలిపినది ఏంటి అంటే ఆనాపాన సతి అంటే శ్వాస మీద ధ్యాస ఉంచడం. మన యొక్క శ్వాసను ధ్యానం చేసుకుంటూ దాన్ని మనకు అంటే కూడడం, శ్వాసతో కూడి ఉండడము, ఎటువంటి ఆలోచనలు లేకుండా కేవలము శ్వాస మీదే దృష్టిని వహించి అది ఎలా ఏంటి అనేటటువంటి దాని ద్వారా మనకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు కావచ్చు, లేకపోతే ఆత్మ ఉన్నతికి కూడాను మార్గాలు అనేటటువంటివి తెలుస్తాయి అనేటటువంటి విషయాన్ని బుద్ధుల వారు తెలుపగా దాని ద్వారానే అదే రకమైనటువంటి మార్గాన్ని మనం కూడాను అవలంబిస్తున్నాం మాస్టర్స్. ఇది మొదటిది. ఎంత వయసు ఉన్న వాళ్ళు అన్ని నిమిషాలు తప్పకుండా ప్రతిరోజు చేయాలి. ఈ మన యొక్క సీనియర్ మాస్టర్స్ దీని గురించి ఏం చెప్తున్నారంటే ఏ రోజైతే మనము ధ్యానం చేయలేదో ఆ రోజు చేయకుండా పడుకోకుండా ఉండాలి. అంటే అది ఒక షరతు నియమించుకోవడం. ఏంటి అంటే మనకు మనము నిర్ణయించుకోవడం అనమాట. ఏ రోజైతే మనం ధ్యానం చేయలేదో ఎన్నో పనులు ఉంటాయి, అది సహజమే. కానీ పడుకునేటప్పుడైనా ఉంటుంది కదా టైం మనకు. కనీసం 10 నిమిషాలైనా ధ్యానం చేసి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. అది లేకపోయిన రోజు ఆ రోజు పడుకోకూడదు, ఆ రోజు భోజనం కూడా చేయకూడదు అనేటటువంటి ధ్యాసలో మన సీనియర్ మాస్టర్స్ ఎంతో మంది అలాగే ప్రవర్తిస్తూ అలాగే చేసుకుంటూ వస్తున్నారు అనమాట. అది మనం కూడా నేర్చుకుందాము అని నా ఉద్దేశం అంతే మాస్టర్స్. ఇలా ఆనాపానసతి మొదటిది అనమాట. ఎంత వయసు ఉన్న వాళ్ళు అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి, తప్పకుండా ధ్యానం చేయాలి. ఇకపోతే రెండవది పుస్తకాలు. అంటే ఈ పుస్తకాలు చదవమని చెప్తున్నారు. ఎలాంటి పుస్తకాలు చదవాలి అనేటటువంటిది ఎక్కడ కూడాను ఏది షరతులు పెట్టలేదన్నమాట. ఏవైనా చదవచ్చు. ఇప్పుడు మనం ఎందుకు ఏవైనా చదవచ్చు అన్న మాటని ఇక్కడ నేను చెప్పుకొని వచ్చానంటే ఎవరు ఏ మాస్టర్స్ ఎలాంటి కవిత్వం రాసినా,
ఆ బుక్ లో తను రచించినటువంటి ఆ యొక్క వాక్యాలన్నిటిలో కూడాను మనము పాజిటివ్ అనేటటువంటిది తీసుకోవాలి. దాంట్లో చెడు అనేటటువంటిది వదిలేసి మంచిది తీసుకుంటూ దాన్ని మనం ఎలా అవలంబించుకుంటూ మన మార్గాన్ని సులభం చేసుకోవచ్చు, మన జీవితాలను మంచిగా తీర్చిదిద్దుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని మనము ఆ పుస్తకాలు చదివేటటువంటి విషయాల్లో మనము గమనించాలి మాస్టర్స్. దీన్ని స్వాధ్యాయము అంటారు. అంటే బుక్కులు చదువుకొని వాళ్ళంతకు వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి వాటిని తెలుసుకోవడం. ఇకపోతే మూడోది సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం ఎందుకు చెప్పారంటే అసలు పత్రి మాస్టర్ గారు 3 భాగాలు చెప్పారు. ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము అని చెప్తున్నారు. ప్రబోధము అని చెప్తారు. అంటే ఇక్కడ ప్రమోదం కూడా చెప్తున్నారు. 4 రకాలు 25% చెప్పుకుంటూ వచ్చారు కదా. ఎందుకు చెప్తున్నారు సజ్జన సాంగత్యము అంటే ఒకళ్ళ విషయాలను తెలుసుకోవడం ద్వారా, అంటే ఏదైతే ఈ రోజు మన సజ్జన సాంగత్యంలో ఏ విషయం గురించి అయితే మనం అంతా మాట్లాడుకున్నామో చెప్పుకున్నామో ఆ విషయంలో వాళ్ళకు వచ్చినటువంటి అనుభవాలను, అంటే వాళ్ళకు తెలిసినటువంటి మార్గాలను, వాళ్ళు తన యొక్క కష్టాలను, తన యొక్క ఆ ఏదైతే ఉందో దాన్ని ఎలా మార్చుకోగలిగారు, ఎలా ముందుకు రాగలిగారు అనేటటువంటి విషయాన్ని మనం విని, ఒకవేళ సేమ్ ప్రాబ్లమే మనకు కూడా ఉండవచ్చు, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా ముందుకు దాటాలి అనేటటువంటి మార్గం అనేటటువంటిది మనకు దొరుకుతుంది. అంతేకాకుండా ఇంకొకళ్ళు అంటే ఇది ఇంకా ఒక రకంగా మనం చెప్పాలంటే 100% మనకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయానికి మనం వచ్చామంటే, ఒక వ్యక్తి ఏదో ఒక విషయాన్ని పట్టుకొని, అంటే నేనేదో తప్పు చేశాను, ఆ తప్పు వల్ల ఆయనకు నష్టం వచ్చింది, నా వల్లే ఆయనకు నష్టం వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనము పదే 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 మనసులో ఉంచుకొని మనము బాధపడుతూ దాని విషయాన్నే మనం ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఆలోచన అనేటటువంటిది మంచి విషయానికి వెళ్ళకుండా, అయ్యో నేను తప్పు చేశానే, అంటే ఈయనకు నేను ఇబ్బంది కలిగించానేమో అనేటటువంటి విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందుకు వెళ్ళలేక తన యొక్క ఉన్నతిని పెంచుకోలేకుండా వాళ్ళు అందులోనే వెనుకబడి ఉండిపోతున్నారు అనమాట. ఇది నా వల్ల కాదులే, ఇది నాకు వచ్చింది కనుక నేను చేశాను, నాకు వీలైనంత నేను చేశాను అనేటటువంటి విషయాలు ఎన్నో ఎన్నో మనము దాంట్లో నుంచి మనము తెలుసుకోవచ్చు మాస్టర్స్. ఇంకా ఏం చెప్పాలంటే ఆ సరే, మళ్ళీ చెప్తాను దాని విషయం. 4 మౌన దీక్ష అన్నమాట. మౌన దీక్ష వహించమంటున్నారు. ఏ విషయం అన్నా కానీ, ఎవరైనా కానీ ఏది చెప్తున్నారో దాన్ని మౌనంగా మనం వినాలి. ఫస్ట్ విన్న తర్వాత అందులో మనం ఏమి నేర్చుకున్నామో, అందులో మనం ఏం స్వీకరించాము అనేటువంటిది మనము మొదట తెలుసుకోవాలన్నమాట. అది తెలుసుకోవడం ద్వారా మనం వాళ్ళు ఏం దాన్ని గ్రహించాలి, మొదట వినాలి. విని అది సరి అయినదా కాదా గమనించి దాన్ని మనము మన మన యొక్క ప్రాబ్లమ్స్ కు దాన్ని అన్వయించుకుంటే, మన జీవితంలో దాన్ని అన్వయించుకుంటే మనకు దాని వల్ల ఆ యొక్క ప్రాబ్లం ఏదైతే మనము అనుభవిస్తున్నామో దానిని మనము దాటుకోగలమా, అక్కడ మనకు ఏదైనా ఒక మార్గము దొరికిందా, అది అవలంబిద్దాము. మంచిదైతే లేదంటామా వదిలేసుకుందాము. ఇక్కడ ఏం నేర్చుకోవాలి, చెప్పింది వినాలి, మొదట మౌనంగా వినాలి. అందులో ఒక్క మాట, ఈ నాలుక అనేటటువంటిది కత్తి లాంటిది. ఒక్క విషయం బయటికి వచ్చింది అంటే ఆ మాట ద్వారా ఎంతో మంది జీవితాలు మనము అసలు వాళ్ళ జీవితాలను కూడాను మనము మార్చినటువంటి విషయము ఉంది, నాశనం చేసినటువంటి విషయము ఉంటుందంట. అంటే ఆ మాట మంచిగాను ఉపయోగించవచ్చు, చెడుగాను ఉపయోగించుకోవచ్చు. పరులు ఒకరి మీద ఏదైనా ఒక మాట అన్నామంటే ఆ మాట ద్వారా వారికి మంచి జరిగిందా, మనకు మంచి జరిగిందా అనేటటువంటిది మనం ఆలోచన చేయాలి. ఆ మాట మనం అనేటప్పుడు ఆ మాట యొక్క ప్రభావము ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మనము గ్రహించాల్సి వస్తుంది. అందువలన మాట్లాడకుండా ఉండిపోతే ఎంతో ప్రయోజనం ఉంటుంది. మనతో అడిగారా మనం చెప్దాం, అది వారికి నచ్చితే దాన్ని అవలంబించనియండి, లేకపోతే వదిలేసుకుందాం. ఆ సెకండ్ వరకే ఆ మాట మీద మనము ఆలోచన చేయాలి. తర్వాత మనం దాని గురించి ఆలోచన చేయకూడదు. అయ్యో మేము చెప్పాము వాళ్ళు వినలేదే అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయకూడదు. ఎందువల్ల ఆలోచన చేయకూడదంటే
మనము ముందుకు వెళ్లకుండా వెళ్ళిపోతాం, వెనక్కి వెళ్ళిపోతాం. మన యొక్క ఆ ఉన్నతి అంటే మనము ఆ రోజు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడాను నిలిచిపోతాయి. కనుక మనం అసలు దాని గురించి పట్టించుకోకూడదు. మౌనంగా ఉండడం ద్వారా ఎన్నో లాభాలు ఉంటాయన్నమాట. దీనికి మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే అహల్యమాత గురించి చెప్పుకోవచ్చు. ఎలా ఉంది అహల్యమాత? అహల్యమాతని గౌతమ్ మహర్షుల వారు ఆ రోజు అనాల్సి వచ్చింది కదా. అనాల్సి వచ్చింది అంటే అక్కడ జరిగినటువంటి విషయం అలాంటిది. ఇంద్రుడు వచ్చి అక్కడ మాట్లాడడం ద్వారా ఆ సన్నివేశంలో ఆయన అలా చేసుకోవడం జరిగిందనమాట. కానీ ఆ ఏం చేసింది మాత? ఎటువంటి మాట కూడా మాట్లాడకుండా ఏ విధమైనటువంటి ఏ విధమైనటువంటి చర్చ కావచ్చు అస్సలు ఏది మాట్లాడలేదు, మౌనంగా వహించి ఉందన్నమాట. ఆ మౌనంగా వహించి ఉండడం ద్వారా భగవంతుడి రూపంలో వచ్చినటువంటి విష్ణుమూర్తి అవతారంలో వచ్చినటువంటి రాముల వారే ఆమె యొక్క ఆ ఆ పడినటువంటి ఆ నిందను మా మాన్పివేస్తూ ఆమెకు ఉన్నత స్థితిని ప్రసాదించాడు. అంటే ఇక్కడ ఆమె ఆ విషయం గురించి కొట్లాడడము, చర్చించడము, ఇంకా సాక్ష్యాలు ఉన్నారని పిలిపించడము, లేదు కాదని అనడము, నేను అలాంటి దాన్ని కాదు అని చర్చ జరిగి ఉంటే ఇలాంటి మనకు ఆమె పేరు ఇప్పటి వరకు మనము అనుకునే వాళ్ళం కాదు. అదనమాట జరిగింది. మాస్టర్స్, మేడం ఏమన్నా చెప్తున్నారా? ఓకే మేడం, ఓకే. ఆ విధంగా ఎలా ఉంటుంది అంటే మనం మౌనంగా ఉండడం ద్వారా మన ఉన్నత యొక్క అభివృద్ధి జరుగుతుంది, మన ఆత్మ యొక్క అభివృద్ధి జరుగుతుంది. ఎటువంటి చర్చ ఉండకుండా అక్కడికి వదిలేయాలి. ఇప్పుడు మనల్ని అన్నారనుకోండి, అన్నప్పుడు ఎందుకు అంటున్నారు మనల్ని? గత జన్మలో కావచ్చు, గతంలో కావచ్చు, వారికి మనం ఇలాంటిదే అని ఉంటాము కనుక వాళ్ళు మనల్ని అంటున్నారు అనేటటువంటి మనము ఆ సెకండ్కి ఆ జ్ఞానాన్ని తెలుసుకొని మనము దాన్ని వదిలేసాము అనుకోండి, ఏదో ఉంది ఇందులో ఏది నేర్చుకోవాలో మనము అనేటటువంటి వైపుకు మనము మార్గాన్ని తిప్పుకోవాలి. అలా ఉంటే మన యొక్క ఉన్నతి ఆ అభివృద్ధికి వస్తుంది, మన యొక్క ఆత్మ ఉన్నతి జరుగుతుందన్నమాట. అందువల్లనే మౌనం అనేటటువంటి దాన్ని వహించమంటున్నారు. అదే కాకుండా మౌనము ద్వారా మనము ఎటువంటి ఆలోచనలు చెయ్యకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాము. అది ముఖ్యమైన పాయింట్ ఇక్కడ మనం మౌనం ద్వారా నేర్చుకోవచ్చు. ఇకపోతే పౌర్ణమి రోజు ఎక్కువగా ధ్యానం చేయమంటున్నారు. ఎందువల్ల పౌర్ణమి రోజు ఎక్కువ ధ్యానం చేయమంటున్నారు అంటే, ఈ పౌర్ణమి వేళలలో కాస్మిక్ ఎనర్జీ ఒకటికి మూడింతల భాగం వస్తూ ఉంటుందట, మన యొక్క భూమి మీద కురిపిస్తూ ఉంటుందట. అంతటి అమృతమైనటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీని మనము స్వీకరించాలి. ప్రతి ఒక్కరూ కూడాను పౌర్ణమి కావచ్చు, అమావాస్య కావచ్చు, ఇలాంటి రోజుల్లో మనము 3 రోజులు, ఎలా 3 రోజులు? పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి రోజు, పౌర్ణమి అయిన తర్వాత కూడాను 3 రోజులు కూడాను ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీస్ ఎక్కువగా ఈ భూమి మీదకు వస్తూ ఉంటాయట. ఆ యొక్క ప్రకృతి మాత ద్వారా కావచ్చు, యూనివర్స్ ద్వారా కావచ్చు, ఏదైనా కావచ్చు, మాస్టర్స్ ద్వారా కావచ్చు. ఈ యొక్క ఆ ఎనర్జీస్ ఎక్కువగా రావడం ద్వారా మనకు కూడాను ఎంతో శక్తి మనకు లభిస్తుందన్నమాట. అందువల్ల పౌర్ణమి ధ్యానము తప్పకుండా చేయమని చెప్తున్నారన్నమాట. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లే, మన ఇంట్లోనే మనమే అక్కడ మౌనం వహించి కళ్ళు మూసుకొని కూర్చుంటే అదే మనకు ఎంతో ఎనర్జీని ఇస్తూ ఉంటుందన్నమాట. ఒక్కసారి గమనించండి, పౌర్ణమి రోజు కళ్ళు మూసుకొని కూర్చున్నామంటే మన యొక్క కళ్ళు కానీ, ఒళ్ళు కానీ అస్సలు లైట్ అయిపోతుందన్నమాట. తేలికైపోతుంది. తేలికైపోతూ ఆ యొక్క ఎనర్జీ మనకు వస్తున్నప్పుడు ఆ కళ్ళు అనేటటువంటి చోట ఏ విధమైనటువంటి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. వైబ్రేషన్స్ అంటే షేక్ అవ్వడం కాదండి. ఆ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా ఆ లైటింగ్ అనేటటువంటిది ఎంత బాగా మనకు తెలుస్తుందంటే అంత బాగా తెలుస్తుందంట. మనం కూడా గమనిస్తే దాని ద్వారా మనం ఎంతో శక్తిని పొందుతామనమాట. అలా చెప్పారనమాట మన పత్రి మాస్టర్ గారు. ఇకపోతే పౌర్ణమి ధ్యానం అయిన తర్వాత ఇంకా చాలా ముఖ్యమైన విషయం అండి ఇది. చిన్న పిల్లలకు చిన్నప్పటి నుంచే ధ్యానం అనేటటువంటి దాన్ని ఆధ్యాత్మికత వైపు
రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, ఏదైనా మంచి విషయాల గురించి వాళ్ళకు చిన్నప్పటి నుంచే తెలియచేయాలన్నమాట. ఇది తల్లి తండ్రి కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, అవ్వ తాతలు కావచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. అక్కడ పరిస్థితిని బట్టి వాళ్ళు ఎలా స్వీకరిస్తారు అనే దాన్ని బట్టి మనం ప్రయత్నించాలన్నమాట. చిన్నప్పటి నుంచే వాళ్ళకి అన్ని రకాలైనటువంటి యొక్క విషయాలను తెలుపుకుంటూ వస్తూ, ఎందువల్ల చెప్తున్నారంటే 3 ఏండ్ల లోపల పిల్లలు దేవుళ్ళతో సమానం. అంటే వాళ్లకు ఎటువంటి కల్మషం ఉండదు మనసులో. చాలా ఎంత పవిత్రంగా ఉంటుందంటే వాళ్ళ మనసులు, ఒక్కసారి గమనించండి, వాళ్ళు నవ్వారంటే ప్రేమతో నవ్వినట్టుంటుంది. ఎటువంటి ఈ మనం వికటాటహాసంతో మనం చేస్తాం. కానీ ఆ పిల్లలు నవ్వడం ద్వారా స్వచ్ఛమైనటువంటి ఆనందం కనిపిస్తుంది వాళ్ళ మొఖాల్లో. వాళ్ళు నవ్వడం కూడాను అలాగే ఉంటుందన్నమాట. స్వచ్ఛంగా ఉంటుంది. అందువల్ల వాళ్లకు ఈ యొక్క భౌతికమైనటువంటి విషయాల పట్ల అంతటి అవగాహన ఉండదు గనక, ఆ టైంలో అందులో ఏది చెప్తే అది తొందరగా నేర్చుకోగలిగినటువంటి ఆ శక్తి వాళ్ళకు ఉంటుంది కనుక, ఆ జ్ఞానం వాళ్ళకు ఉంటుంది కనుక, వాళ్ళకు మొదట మనము చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ఈ ఈ ఇది చూడండి, కడుపులో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామంటే, పూర్వజన్మలు చేసినటువంటి పాపాలు కావచ్చు, మనం ఇచ్చినటువంటి యూనివర్స్‌కి మనం చేసుకొని వచ్చినటువంటి ఏ మాటైతే ఇచ్చి వచ్చామో, ఇవన్నీ మనం కోరుకున్నవేగా ఈ జీవితాలన్నీ. అవన్నీ కూడాను కడుపులో ఉన్నంత సేపు జ్ఞాపకం ఉంటుంది. చిన్నప్పుడు వారికి ఇటువైపు ఈ భౌతికము వైపు జ్ఞానం వచ్చే వరకు కూడాను వాళ్ళకు అవన్నీ కూడాను జ్ఞాపకం ఉంటుందన్నమాట. అలా జ్ఞాపకం ఉండడం ద్వారా మనము ఎప్పుడైతే వాళ్ళకి ఈ విషయాలను మనం తెలుపుతూ వస్తామో, వాళ్ళు ఇంకా విరిన్న దాంట్లోకి అభివృద్ధి కాగలుగుతారన్నమాట. ఈ చిన్న ఇంకా ఏం చెప్పొచ్చంటే, ఇంకా వాళ్ళు గర్భవతిగా ఉన్నప్పుడే ఆ పిల్లలకు, అంటే కడుపులో ఉన్నప్పుడే వీళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ వాళ్ళకు చెప్తూ నేర్పిస్తూ వస్తే ఆ పిల్లలకు తొందరగా దాని మీద ధ్యాస వస్తుందన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రహ్లాదుడు చెప్పుకోవచ్చు, మనం అభిమన్యుడు చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళు మైకంలో నిద్రపోతూ ఉండగా పిల్లలు, కడుపులో ఉన్న పిల్లలు ఆ విషయం నారదుల వారు ఎప్పుడైతే చెప్తూ ఉంటారో, కృష్ణుల వారు ఎప్పుడైతే చెప్తూ ఉంటారో సుభద్రాదేవికి, వాళ్ళు ఎంత తొందరగా నేర్చుకుంటారు చూడండి. దీనికి పద్మవ్యూహం అనేటటువంటిదే ఉదాహరణ అనమాట. ఎలా ఉండేది, పోవడం ఎలా నేర్చుకున్నాడు, ఎంత బాగా నేర్చుకున్నాడు, ఎవరు నేర్పించలే కదా, ఏ గురువు నేర్పించలేదు. తల్లి కడుపులో ఉన్నప్పుడే నేర్చుకున్నాడు కనుకనే వాళ్ళు అంత అభివృద్ధిలోకి వచ్చాడు. పద్మవ్యూహంలోకి వెళ్ళడం నేర్చుకున్నాడు. తర్వాతే కథ తర్వాతది. ఎందువల్ల అంటే అక్కడ కృష్ణమాయ కావచ్చు, రావడం నేర్పించలేదు ఎందుకు అని మనకు డౌట్ రావచ్చు. కానీ మనం ఇప్పుడు నేర్చుకుంటున్నది ఏంటి, చిన్న పిల్లలకు నేర్పించడము చాలా సులభము. వాళ్ళు తొందరగా కూడాను నేర్చుకుంటారు, ఈ ధ్యానంలో తొందరగా చేరుతారు అనేటటువంటిది నాకు ఇక్కడ అనిపించింది. ఇంకా ఏమనిపించిందంటే, ఈ స్కూళ్ళల్లో కూడా ఒక పీరియడ్ అది పెట్టడము, లేకపోతే ప్రతిరోజు 10 నిమిషాల పాటు వాళ్ళతో ధ్యానం చేయించడం ద్వారా ఎన్నో లాభాలు వస్తున్నాయి. మారాయండి, ఎన్నో స్కూళ్ళలో మార్పు జరుగుతూ ఉంది. అందరూ చెప్తున్నారు ప్రతి చోట కూడా. నేను కూడా ఒకసారి వెళ్ళి నర్సరీకి వెళ్ళానన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు మా మనవరాలను తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలందరికీ చేయించానండి. అక్కడ చేయిస్తే వాళ్ళు ఎంతో బాగా కళ్ళు మూసుకొని కూర్చోవడము, నేర్చుకోవడం, ప్రతిరోజు కూడాను నేర్పించమని ఆ మేడం కూడా చెప్పొచ్చాను. ఆ రోజు బాగా చేశారు వాళ్ళు. అంటే ఎందువల్ల అంటే ఇది ఒకరి ద్వారా ఒకరికి ప్రమోట్ అవుతుంటుంది. అంటే వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఒకళ్ళ ద్వారా ఒకరికి వ్యాప్తి చెందుతూ అది ఇంకా ఎక్కువగా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అందువల్ల చిన్న పిల్లల నుంచే, చిన్నప్పటి నుంచే కూడా ఈ ధ్యానాన్ని నేర్పించమని మనకు పత్రి మాస్టర్ గారు చెప్పారు. ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ ఇదే చేస్తున్నారన్నమాట. ప్రతి ఒక్కరు కూడాను స్కూళ్ళల్లో, కాలేజెస్ లో, ప్రతి చోట, మందిరాల్లో కావచ్చు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ఈ యొక్క ధ్యానాన్ని నేర్పిస్తున్నారన్నమాట. ఎంతో ఎంతో ముందుకు నడిపిస్తున్నారు. ఇకపోతే మాంసాహారం తినరాదు. అది ఎలాంటిది అంటే విషముతో సమానము అని చెప్తున్నారు ఇక్కడ పత్రి మాస్టర్ గారు. అంతే కదండి. ఇప్పుడు మాంసాహారము అన్నామంటే, ఇప్పుడు మనం ఎవరైనా చనిపోతే పొయ్యి వాళ్ళని ముట్టుకొని వచ్చామని నీళ్లు పోసుకుంటాము, స్నానం చేస్తాము, వేసుకున్న బట్టలను తడిపి
మడుగు చేసుకుంటాం. ఇలా చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాము? అది శవంతో సమానం కదా! ఇది కూడాను మనం చంపిన తర్వాత ఏ ప్రాణి అయితే చంపి ఉంటామో ఆ ప్రాణి అక్కడ శవంతో సమానం కనుక ఆ శవాన్ని మనం తినడం ద్వారా అందులో ఇంకా ఏముంటాయంటే సూక్ష్మ క్రిములన్నీ చేరి ఉంటాయి. అది చెడుగా మారిపోయి ఉంటుంది. అలాంటి దాన్ని స్వీకరించడం ద్వారా మనలో అలాంటి అభిప్రాయమే రావడమే కాకుండా రజోగుణం అనేటటువంటిది ఎక్కువగా పెరిగిపోతుందన్నమాట. అంటే మనము ఒకవేళ మంచిగా ఉందామన్నా కూడాను ఈ విష ఆహారము అనేటటువంటిది మనల్ని మార్చివేస్తుంది. ఎంత మంచిగా ఉందామన్నా కూడాను చెడు వైపు మార్చి పెట్టేస్తుందన్నమాట. అందువల్ల దీన్ని తినకూడదు అని చెప్తున్నారన్నమాట. ఇకపోతే ఈ మాంసాహారము తినరాదు అని చెప్తున్నారు. ఏది తినాలి? మంచి ఆహారాన్ని స్వీకరించాలి. శాకాహారాన్ని స్వీకరించాలి. పళ్ళు, ఆకుకూరలు తీసుకోమంటున్నాడు. ఇవి ఎందువల్ల తీసుకోమని చెప్తున్నారు అంటే భూమాత ద్వారా అందులో ఎంతో ఎనర్జీ స్వీకరించి అవి అభివృద్ధిలోకి వచ్చి పెరిగి మన వరకు వస్తాయన్నమాట. అది అందువల్ల అటు అటు చూసుకున్న భూమాత వైపు చూసుకున్నా మనకు అందులో ఎనర్జీస్ పాస్ అయ్యి ఉంటాయి. ఇకపోతే గంగాదేవి నీటి ద్వారా పంచభూతాల ద్వారా అవి ఎంతో అభివృద్ధిలోకి వస్తాయన్నమాట. అందువల్ల దాన్ని స్వీకరించడం ద్వారా మనం ఇవి రావా అనకండి, ఇవి కూడా వస్తాయి. కానీ ఇది మాంసాహారము చెడు విషం కింద మారుతుంది అనమాట. అది అమృత తుల్యముగా మారిపోతుంది. ఎప్పుడైతే పంచభూతాల యొక్క చైతన్యం అందులో చేరి అది పంచభూతాల ద్వారా చేరినటువంటి చైతన్యముతో అమృత తుల్యమైపోతుంది అనమాట. అందువల్ల దాన్ని శాకాహారాన్ని భుజించకూడదు అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ విధంగా ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మనము భావించి దీన్ని మాంసాహారాన్ని వదిలేసి శాకాహారాన్ని తీసుకోవడము ఏర్పాటు చేసుకోవాలి మనం. ఇకపోతే ఇంకేం చెప్తున్నారు అంటే ఈ మాంస ఆహారానికి సంబంధించినటువంటి విషయానికే వస్తే మిత ఆహారము చాలా ముఖ్యమైనది అని చెప్తున్నారు పత్రి మాస్టర్ గారు. ఈ మిత ఆహారము అంటే ఏంటి అంటే మితంగా తినమని. మితంగా ఎలా తినాలి? ఎప్పుడైతే మనకు ఆకలి అవుతుందో, ఎప్పుడైతే మనకు తినాలనిపిస్తుందో అప్పుడే తినాలి. ఎదురుగా ఉంది కదా అనేసి తినకూడదు. అందులో మితాహారము చేయడము ద్వారా మనలో ఉన్నటువంటి ఆ యొక్క జీర్ణక్రియ కావచ్చు, ఆ యొక్క వ్యవస్థ ఏదైతే మన జీర్ణ లోపల జరుగుతున్నటువంటి ఆ వ్యవస్థ చేస్తున్నటువంటి ఆ అవన్నీ కూడాను దాని ద్వారా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా తక్కువ మోతాదులు స్వీకరించడం ద్వారా దానికి ఎక్కువ కష్టపట్టిన వాళ్ళము కాకుండా ఉంటాం అనమాట. ఆ విధంగా నేర్చుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఉంది కదా అని చాలా తినేసి అజీర్ణ వ్యాధి తెచ్చుకోవడం ద్వారా మళ్ళీ ఏం చేస్తాము? మందుల కోసమే పరిగెడతాము కదా. అలా చేయకుండా ఎప్పుడైతే ఆకలి అవుతుందో అది కూడా ఎందుకు తినాలంటున్నారు? ఈ శరీరాన్ని పోషించడం కొరకు తీసుకోమని చెప్తున్నారు పత్రి మాస్టర్ గారు. ఈ శరీరాన్ని పోషించడానికి ఈ యొక్క మిత ఆహారాన్ని తీసుకోవడము అనేటటువంటిది అంటే ఎంతో మంది ఋషులు మహానుభావులందరూ కూడా సాధు సంతులంతా కూడా ఆహారాన్ని కూడా తీసుకోరండి. కానీ వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నారు. ఆ స్థితికి ఎదగగలిగారు. సాధన ఎక్కువగా చేస్తారనమాట వాళ్ళు. ఆ సాధన చెయ్యడం ద్వారా ఈ కాస్మిక్ ఎనర్జీ ద్వారానే ఆ యొక్క శరీరానికి కావలసినటువంటి ఎనర్జీ వస్తుంది, శక్తి వస్తుంది. మనం కొద్దిపాటి చేస్తున్నటువంటి ధ్యానానికి మనకు ఈ శరీరాన్ని పెంచడం కొరకు కొద్దిగా మనం ఆహారాన్ని అనేటటువంటిది ఇచ్చి తీరాలి. దానికి కావాల్సినప్పుడు ఎప్పుడు ఆకలి అవుతుందో అప్పుడు స్వీకరించాలి అని చెప్తున్నారనమాట. ఇంకా అది కూడా ఎలాంటి ఆహారాన్ని తీసుకోమంటున్నారు? పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని తీసుకోమంటున్నారు. పరిశుభ్రమైన ఆహారం అంటే అందరూ చేసుకుంటామండి, లక్షణంగా క్లీన్ చేసుకొని తింటున్నాము అంటున్నారు. అది కాకుండా ఇంకా ఏం చెప్తున్నారంటే ఫ్రిడ్జ్ లో పెట్టడము, లేకపోతే సర్దిది అంటే ఈ రోజు చేసిండేది రేపు తినడము, లేకపోతే ప్రొద్దున చేసిండేది రాత్రి తినడము, అలా చేయకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకొని ఎంత తింటామో అంత చేసుకొని తినమని పత్రి మాస్టర్ గారు చెప్తున్నారు. దీన్ని పరిశుభ్రమైన ఆహారం అని నాకు అర్థమైందని అలా చెప్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇలా ఇంకా ఏం చెప్తున్నారంటే పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని మితంగా తీసుకోమని చెప్పారు. ఇకపోతే
డాక్టర్స్ దగ్గరికి వెళ్ళరాదు అని చెప్తున్నారు. అంటే ఈ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళరాదు, మందు తినరాదు అంటున్నారు. ఇవన్నీ కూడాను ఎందుకు పత్రిసార్ చెప్పారంటే, చూడండి, ముందున్నటువంటి పూర్వకాలంలో ఉన్నటువంటి మన తాతలనే లెక్కేసుకోండి. మనలాగా మందులు తినేవాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళ యొక్క శరీర వ్యాయామము అలా ఉండేది. వాళ్ళు చేస్తున్నటువంటి పనులు అలా ఉండేది. ప్రతి ఒక్క అవయవము కూడాను కష్టపడి తన పని చేయాల్సినటువంటి పనులన్నీ కూడాను లక్షణంగా తన శక్తిని ఉపయోగించుకొని చేసేవాళ్ళనమాట. ఆ చేసేదాన్ని బట్టి వాళ్ళకి మంచి ఎనర్జీ వచ్చి ఆ ఎక్సర్సైజ్ వల్ల బాడీ బాగా లూజ్ అయ్యేది. ఇకపోతే ఏం చేసేవాళ్ళు వాళ్ళు అంటే, ఆ ఆహారము అనేటటువంటిది వాళ్ళు చేసేటప్పుడు మనలాగా టీవీలు అవి ఇవి లేదు అప్పటికి. వాళ్ళు చేసేటప్పుడు మనం ఆలోచన చేయండి. ఈ బియ్యం దంచేటప్పుడు కానీ, బియ్యం వార్పు చేసేటప్పుడు కానీ, పంట కోసేటప్పుడు కానీ వాళ్ళు చూడండి, ఒక రకంగా పాటలు పాడుకుంటూ ఆ యొక్క మనసుకు కూడాను ఉల్లాసాన్ని ఇచ్చుకుంటూ ఆ పాటలు భగవన్నామ స్మరణ చేసుకుంటూ చేసేవాళ్ళు. ఇలా చేయడం ద్వారా ఆ ఆహారము అనేటటువంటిది అమృతంగా మారుతుంది, ప్రసాదంగా మారుతుంది. ఆ ప్రసాదం అనేటటువంటిది మామూలు దానికంటే కూడాను ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి అందులో. అందువల్ల దాన్ని మనం వాళ్ళు అంత మంచి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు కదా మనకి ఇవన్నీ వచ్చాయి. నూటికో, కోటికో ఒకళ్ళు హాస్పిటల్‌కి వెళ్ళడము, ఆపరేషన్‌లు అనేటటువంటివి ఉండేదే కానీ, ఇప్పుడులాగా 100 మంది ఉంటే 100 మందికి కూడాను ప్రతిరోజు ఏదో ఒక రకంగా మందులు వేసుకుంటున్నాము. ఆ మందులు ఎలా తయారవుతున్నాయి అనేటటువంటిది కూడా మనము గ్రహించాలి. అందులో కెమికల్స్ అన్నీ అదొకటి, ఇదొకటి కలిపి కలిపి చేస్తున్నారు. ఒకటి కలిపితే అదవుతుంది అంటే, వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఒక ప్రాణి మీద ప్రయోగం చేసి, ఆ కెమికల్స్‌లో ఎలా ఏం కలిపి ఉంటారో ఆ మందు ఆ ప్రాణులు బతకడమో, లేకపోతే వాటిలో ఉన్నటువంటి రోగాలు నశించడమో వాళ్ళు టెస్ట్ చేసి మనకు చేస్తున్నారు కదా! ఆ కెమికల్స్ అన్నీ మనలో వెళ్ళడం ద్వారా మనకు హాని కలుగుతూ ఉంటుందనమాట. అందువల్లనే ఈ కెమికల్స్ వేసి వేసి పంట ఎక్కువ రావడం అనడము, పండ్లు ఎక్కువగా పెరగడం అనడం, ఇలాంటివన్నీ కూడా తిని తిని మనకేమవుతుంది అంటే, ఈ యొక్క రోగాల బారిన పడుతున్నాం. అందువల్ల ఈ ధ్యానం చేయడం ద్వారా, ఈ సజ్జన సాంగత్యం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ విధంగా వచ్చేటటువంటి మనం ఏమి చేయలేం. వచ్చేటటువంటి ఆహారము అలాంటిది కనుక, దానికి రెమెడీగా మనం ఈ ధ్యానము అనేటటువంటిది చేసుకొని, కాస్మిక్ ఎనర్జీని పంపడం ద్వారా అది ఇది బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు మనకు రోగాలు తక్కువగా పడతాయి. రావనట్లేదు, వస్తాయి. కాకపోతే తక్కువవుతాయన్నమాట. అప్పుడు మనము మితంగా తీసుకోవడమో, లేకపోతే దానికి కావాల్సినటువంటి ఆయుర్వేదిక్ మన ఇంట్లోనే ఎన్నో రకాలైనటువంటివి ఉన్నాయి. ప్రతి ప్రతి తిండి పదార్థంలోనూ, అంటే భోజనం అది కాదండి. ఒక జీలకర్ర తీసుకోండి, ఒక వాము తీసుకోండి. అంటే అది అలాంటివి. ప్రతి దాంట్లో కూడాను మంచి ఔషధ గుణాలున్నాయి. వాటి ద్వారా కూడా మనకొస్తున్నటువంటి ఈ రోగాలను మనము మార్చుకోవచ్చు, మాన్పుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగిందనమాట. ఇకపోతే వస్త్రధారణ చాలా అవసరమండి. అంటే అవసరము అంటే వస్త్రధారణ అవసరం కాదు. వస్త్రధారణ అనే దాని పైన మనము అవగాహన ఉంచుకోకూడదు. ఎందువల్ల అంటే, కాషాయ వస్త్రాలు వేసుకొని, కమండలం పట్టుకొని, గడ్డాలు పెంచుకొని ఎంతో మంది వెనకాల ఏవేవో పనికిమాలిన అధర్మాలన్నీ చేస్తున్నారు. అది కాదు ముఖ్యము. ఏ డ్రెస్ వేసుకున్నాం అన్నటువంటిది కాదు ముఖ్యము. తను మనసులో ధర్మం ఉందా లేదా? తన మనసులో దేవ్ ఈ చెడు అనేటటువంటిది లేకుండా ఎవరికైతే ఏ విధంగా బోధించాలో ఆ విధంగా బోధిస్తూ ఉంటూ, ఏది తెలపాలో అది తెలుపుతూ ఉండడం ద్వారా దాని ద్వారా వచ్చేటటువంటిది ప్రయోజనం ఎక్కువ ఉంటుందే గాని, కాషాయ వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన వాళ్ళు గురువులు కారు, వాళ్ళు సాధువులు కారు, వాళ్ళు సంతులు కారు. అది మనం గమనించాలి. ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అనేటటువంటి దాన్ని వారు ఇచ్చేటటువంటి ఆ యొక్క ఏదైతే సత్సంగం కావచ్చు, ప్రవచనం కావచ్చు, వాళ్ళు ఏదైతే మనకు చెప్తున్నారో విషయాలు, వాటిని గ్రహించి వారు కరెక్ట్‌గా చెప్తున్నారా లేదా? మన ఆత్మ ఉన్నతికి అవి ఉపయోగపడుతున్నాయా లేదా? అనేటటువంటి దాని మీద మనం శ్రద్ధ వహించాలే గాని, ఆయన ఎంత బాగా చూడండి ఇన్ని రుద్రాక్ష మాలలు వేసుకున్నాడు. ఎంటికలన్నీ విడుచుకున్నాడు. కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు. కాబట్టి ఆయన మంచి సాధువు, మంచి గురువు అని ఆయన వెంబడి వెళ్ళకూడదు
అనేటటువంటి విషయాన్ని మనము ఇక్కడ ఆ బట్టలు, ఆ వస్త్రధారణ అనేటటువంటిది ముఖ్యము కాదు. వాళ్ళు ఏమి నేర్పుతున్నారు ఆ గురువు గారు, ఎటువంటి సత్సంగాన్ని, ఎటువంటి ప్రవచనాలు ఇస్తున్నారు అనేటటువంటి దాని మీద మనము ధ్యాస ఉంచాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలిపారన్నమాట. ఇకపోతే ఇంకా ఏం చెప్తున్నారు, అదే కాకుండా వస్త్రధారణే కాకుండా వారి పేర్లు మార్చుకుంటారు కొంతమంది. నేను ఒకళ్ళని అనడం లేదు, పేరు మార్చుకుంటారు. నేను ఈ పేరు ఉంటే బాగలేదేమో, గురువుగా ఉంటే మంచి పేరు పెట్టుకోవాలి అంటే, మంచిదంటే ఎలాంటిది, దేవుని పేరు పెట్టుకోవడము లేదా ఏదో ఒక రకంగా మార్చుకోవడము అని అనుకుంటారు. పేరులో ఏమీ లేదండి, నామే క్యా హై అంటారు, ఏమీ ఉండదండి. ఒకడు వాడి పేరు పెద్ద అమీర్ అని పెట్టుకుంటాడు, వాడికి ఏమి తినడానికి కూడా ఉండదు, అమీర్ అని పేరు పెట్టుకున్నాడు, వాడు తినడానికి లేకున్నటువంటి గరీబ్ అయ్యి ఉండవచ్చు. కాబట్టి అది కాదు మనకు ముఖ్యము. మనం ఏం చూడాలి అంటే, పేరు కాకుండా తన పరివర్తన, ప్రవర్తన ఎలా ఉంది అనేటటువంటి, ప్రవర్తన ఎలా ఉంది అనేటటువంటి దాన్ని మనము గమనించాలి. వారు ఏం చెప్తున్నారు అన్నటువంటిది మనము దాంట్లో ఏది స్వీకరించాలి, వినాలి. ఎవరు ఏం చెప్పినా మనం వినాలి, అందులో నుంచి మనము గమనించాలి. అది ఎలా గమనించాలి, మన యొక్క విచక్షణ జ్ఞానంతో దాన్ని మనము విని తెలుసుకొని దాని ద్వారా మన మార్గాన్ని మనము చూసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చెప్పారనమాట. ఇకపోతే ఏం చెప్తున్నారంటే, ఇది చెప్తూ కర్మకాండ గురించి చెప్పారండి. అంటే వాళ్ళు దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పొలానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నీళ్లు పంపిస్తూ ఉంటారండి. ఇక్కడి నుంచి నీళ్లు పంపిస్తూ ఉంటే ఆ 200 కిలోమీటర్లో ఉన్నటువంటి పొలంకి ఎలా చేరుతుంది నీళ్లు? చేరదు కదా అక్కడ. మధ్యలోనే ఇంకిపోతూ ఉంటాయి. ఎంతో కష్టపడి, శ్రమపడి దాన్ని ఎన్ని నీళ్లు వస్తేనో చేస్తామే కానీ మన చిన్ని బోర్ల నుంచి అక్కడికి వెళ్ళదు. అలాగే ఇక్కడ మనం చేసేటటువంటి ఈ యొక్క శ్రాద్ధ కర్మలు కావచ్చు, కర్మకాండలు కావచ్చు చేస్తే ఎక్కడికో వెళ్ళిపోయి ఈ శరీరాన్ని వదిలేసి, ఆత్మకు చావు లేదు, శరీరం మాత్రమే నశిస్తుంది. ఈ ఆత్మకు చావలేదు కనుక ఎక్కడికో వెళ్ళినటువంటి ఆ ఆత్మ వరకు ఇవి చేరవు అని చెప్తున్నారు. ఇది నేను చెప్పడంలో పత్రి మాస్టర్ గారు చెప్పారు. ఇది వారి ఇష్టం ప్రకారం వాడు ఇది చెయ్యవచ్చు. పత్రి సార్ చెప్పారు ఇలా చేయకూడదు అంటే. చేరుతుందా, ఎలా చేరుతుంది? వారి ఆత్మ శాంతించాలి అంటే మనకు వంశీ మాస్టర్ గారు చెప్పినటువంటిది ఎలా చెప్పారు మనకు వంశీ మాస్టర్ గారు, వారికి ఆత్మకు ఉన్నత అభివృద్ధి కొరకు వాళ్ళను మనము ప్రోత్సహించాలి, మార్గాన్ని ప్రసాదించాలి. ఇటువైపు మీరు ధ్యాస ఉంచుకోకండి, మీ యొక్క ఆత్మ ఉన్నతి మీరు చూసుకోండి, ఉన్నత లోకాలకు వెళ్ళండి, ఉన్నతాత్మలుగా ఎదగండి, మీకు కావలసినటువంటి జన్మలు తీసుకొని మీ ఆత్మ యొక్క ఉన్నతిని మీరు తెలుసుకోండి, నేర్చుకోండి అని చెప్పమని, మార్గం చెప్పమని మన వంశీ మాస్టర్ గారు చెప్పినటువంటి క్లాసుల్లో నేను విన్నాను. నాకు అర్థమైంది కనుక అలా చెప్పాను మాస్టర్స్. ఇది ఈ విధంగా చెప్తున్నారు. ఇకపోతే విగ్రహారాధన ఉండకూడదు అంటున్నారు. విగ్రహంలోనే ఉంటాడు పరమాత్ముడు అనేటటువంటిది ఈ కలియుగం వరకు వచ్చిందనమాట. అంతకుముందు సత్యయుగంలో ఏమన్నారు, తలుచుకోగానే భగవంతుడు వచ్చేవాడు. ఇకపోతే రెండో దాంట్లో హోమాలు, యజ్ఞ యాగాదుల ద్వారా వస్తారు అని అనుకున్నారు. ఇప్పుడు మనది ఏంటి అంటే స్మరణ, నామస్మరణ చేసుకోవడం ద్వారా తనను మనసులో ఊహించుకొని, ఇప్పుడు మనకు ప్రతి ఒక్క దైవీ ధ్యానాల్లో కూడాను, దేవతల యొక్క ధ్యానాల్లో పత్రి మాస్టర్, మన వంశీ మాస్టర్ గారు ఏం చెప్తున్నారు, మన యొక్క హృదయముతో హారతి ఇవ్వమని చెప్తున్నారు అనమాట. మన లోపల ఉన్నటువంటి ఆ హృదయ కాంతితో పరమాత్మునికి ఏ మాస్టర్ అయితే ఉంటాడో, అందరూ మాస్టర్స్మే, ప్రతి ఒక్క ఆత్మస్వరూపము కూడాను పరమాత్ముని యొక్క అంశలే కనుక ప్రతి ఒక్కరిలోనూ పరమాత్ముడు ఉన్నాడు. అందువల్ల మన యొక్క ఆత్మ జ్యోతి ద్వారా అక్కడ పరమాత్మునికి ఏ దేవుని అయితే ధ్యానం మనం పెట్టుకున్నామో ఆ పరమాత్మునికి, ఆ దేవునికి హారతి ఇవ్వమని చెప్పారు. అంటే ఎలా ఇస్తామంటే దాన్ని తీసివ్వడం కాదు, మనసులో కళ్ళు మూసుకొని మన హృదయం ద్వారా, మన హృదయ కాంతి ద్వారా మనము ఆ పరమాత్మునికి ఆ యొక్క అంజలి ఘటిస్తూ ఈ యొక్క కాంతి ద్వారా తనను పరమాత్మునికి మన జ్యోతిని, ఆ జ్యోతి ద్వారా అనుసంధానం చేసుకోమని చెప్తున్నారు మాస్టర్స్. ఇలా చెయ్యండి. అంతేకాని గురువులు ఉంటారు, ఎలాంటి గురువులు ఉంటారు, ఈ ఈ యొక్క ఏం చెప్తారు, పాద పూజ చెయ్యండి, మీరు ఎలాగా
పాద పూజ చేస్తూ, ఆ పాద పూజ చేసి గురువులకు పూజలు చేసి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుంటే మీ యొక్క పాపాలన్నీ పోతాయి అంటున్నారు. మనసులో ఎంతో కల్మషం ఉంచుకొని ఆ యొక్క గురువుల యొక్క పాదాలు కడిగి ఆ గురు పాదాల ద్వారా నీళ్లు వేసుకుంటే, వాళ్ళకు అభిషేకాలు చేస్తే మన యొక్క కర్మలు సమసిపోవు. మన మాస్టర్ చెప్పినట్లు, వంశీ మాస్టర్ గారు చెప్పినట్లు మన కర్మలు ఎలా సమస్తాయి? నైట్ టైం కూర్చొని ధ్యానం చేసి మీకు కావాల్సిందేది ప్రశ్న వేసుకొని ఆ కర్మను చూసుకోండి. ఇకపోతే ఆ కర్మ తెలిసిన తర్వాత వారికి క్షమాపణ చెప్పమని చెప్పుకుంటున్నారనమాట. ఆ దాని ద్వారా తొలుగుతుందే గాని ఎవరో వచ్చారు కదా, ఎవరో సాధు సంతులు వచ్చారు కదా, వారికి పాద పూజ చేసి వారి నీళ్లు చల్లుకుంటే మనకు కర్మలు పోతాయి అని మాత్రం ఎటువంటి అవకాశము లేదు అందులో. ఆ విధంగా చేయకండి. పడుకునేటప్పుడు ధ్యానం చేయండి. ధ్యానం చేసి అందులో మీకు కావాల్సిన ప్రశ్నలు వేసుకోండి, ఆన్సర్ వస్తుంది. తర్వాత ఒక పొద్దులో మెలకు కావాలని కోరుకోండి. ఎప్పుడైతే మీకు హెచ్చరిక అవుతుందో ఆ హెచ్చరిక వచ్చినప్పుడు 36 శ్వాసలను గమనిస్తూ ఎంచుకోండి. ఆ తర్వాత 36 అయిన తర్వాత మీరు క్వశ్చన్ వేసుకోండి, ఏం కావాలి అనేటటువంటిది. ఇది కావాలి అని ఒకటి మాత్రమే అనుకోవాలి, అన్ని అనుకోకూడదు. ఒకటి అనుకొని తర్వాత 36 శ్వాసలు లెక్క పెట్టుకొని పడుకుంటే మనకు కలల రూపేణ మనకు ఎంతో స్వా మాస్టర్స్ ఎంతో మెసేజ్ మనకి ఇస్తున్నారు అనమాట. ఆ మెసేజ్ ను మీరు స్వీకరించి దాని ద్వారా మీరు ముందుకు వెళ్ళండి అనేటటువంటి సులభమైనటువంటి మార్గాన్ని మనకు వంశీ మాస్టర్ గారు మనకి ఇచ్చారనమాట. వంశీ మాస్టర్ గారికి శతకోటి వందనాలు. ఇంతటి సులభమైన మార్గాన్ని చూపించినందుకు, జన్మలు తగ్గించుకోవడమే కాక కర్మలు తగ్గించుకోవడమే కాక ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు మార్గాలు కూడాను ఇందులో తెలుసుకోవచ్చు అన్నటువంటి మార్గాన్ని మనకు తెలిపారు అని తెలిపినారనమాట. దాన్ని అవలంబించాలి. ఇకపోతే పిరమిడ్ ధ్యాన కేంద్రం అవసరం. ఎలాంటి పిరమిడ్ ధ్యాన కేంద్రం అవసరము? ఏదైనా కావచ్చు. చిన్నది 100 రూపాయలు తెచ్చి తల మీద పెట్టుకున్నా కూడాను దాని ఎనర్జీస్ ఎంతో ఉంటాయి అంటున్నారు. వీలైనంత వరకు వారానికో, నెలకో, సంవత్సరానికో మీ ఇష్టం, ఎప్పుడైనా కానీ అక్కడ ఎనర్జీస్ తీసుకోమని చెప్తున్నారు అనమాట. పిరమిడ్ ధ్యాన కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉండి ఆ యొక్క ఆ దాని ద్వారా వచ్చేటటువంటి ఎనర్జీస్ ను మనము స్వీకరించి మన యొక్క ఆత్మ ఉన్నతిని పెంచుకోవచ్చు. మనలో ఉన్నటువంటి అస్వస్థతను తొలగించుకొని స్వస్థత చేకూర్చుకోవచ్చు అన్నటువంటిది ఇక్కడ మనము తెలుసుకోవాలి. ఊరికే ఇన్నేండ్లు అన్నేండ్లు అయిపోగానే సన్యాసాశ్రమం వెళ్ళిపోవాలని సంసారాన్ని వదిలి వెళ్ళకండి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకు పత్రి మాస్టర్ గారు తెలుపుతున్నారు అనమాట. ఉన్న చోటే మన యొక్క ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మనము ఎదగగలము అనేటటువంటి దాన్ని ఇక్కడ మనకు పత్రి మాస్టర్ గారు చెప్పారు. ఇంకా ఏం చెప్తున్నారు? పిరమిడ్స్ అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్క చోట పిరమిడ్స్ నే ఏర్పాటు చేసి ఆ ఆ యొక్క పిరమిడ్ ద్వారా చుట్టూ ఉన్నటువంటి ప్లేస్ లో కూడా ఎంతో చైతన్యవంతం అవుతుంది అని ఇక్కడ మనకు తెలుపుతున్నారు అనమాట. ఇకపోతే ప్రతి ఒక్కరు కూడా గురువులుగా ఉండాలి అని చెప్తున్నారు. మన మాస్టర్ కూడా అదే చెప్తున్నారు, వంశీ మాస్టర్ గారు. ఏం చెప్తున్నారు? ప్రతి ఒక్కరు కూడా గురువు కావాలి. ఎంత వస్తే అంత, ఏ వస్తే ఏ, బి వస్తే బి, అదే చెప్పండి. అంతేకాని నాకు రాదు అని అనుకోకూడదు. ప్రతి ఒక్కరిలో కూడాను ఆ యొక్క స్థితి ఉంటుంది, ఆ జ్ఞానం ఉంటుంది. దాన్ని చెప్పాలి, ప్రతి ఒక్కరికి బయటికి చెప్పాలి. ఏది తెలిసింటే అదే చెప్పాలి, దేని విషయం తెలిసింటే ఆ విషయం చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడాను గురువులుగా ఉండాలి, శిష్యుల్లోనే ఆగిపోకండి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారు? ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకోవాలి. ఎలా పరిష్కరించుకోవాలి? ఇప్పుడు మన వంశీ మాస్టర్ గారు చెప్పినటువంటి మార్గాన్ని నేను మీకు చెప్పాను అనమాట. ఎంత సులువుగా మనము మన యొక్క సమస్యలను మనము పరిష్కరించుకోవచ్చండి. ఎంతో బాగా కళల రూపేణ ఆ యొక్క మెసేజ్ మనకు అందుతుంది. తర్వాత కూర్చొని ధ్యానం చేసిన తర్వాత ఆ ధ్యానంలో మనం అడిగిన తర్వాత మనకు పడుకున్నప్పుడు కళలో వస్తుంది అనమాట. ఈ యొక్క పరిష్కారము అనేటటువంటిది కంపల్సరీ. సమస్య ఉంది అంటే పరిష్కారం అనేటటువంటిది ఉండే ఉంటుంది. రెండు ఒకేసారి పుడతాయి. కానీ తొందరగా తెలుసుకోలేకపోతాం అంతే. కానీ ఈ తెలుసుకోనేటటువంటి మార్గాన్ని కూడా మనకు వంశీ మాస్టర్ గారు తెలిపారనమాట. సులభంగా నేర్చుకోవచ్చు, సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఆ పరిష్కార మార్గాన్ని కూడాను మీరే ధ్యానంలో తెలుసుకోండి. ఎవరి యొక్క సమస్యలను ఎవరు తీర్చలేరు.
అది మాత్రం మీరు ఎవరిని నమ్మకండి అని మన గురువుగారులు అందరూ కూడా చెప్తున్నారనమాట. వినండి సమస్యను విని మీకు తోచిన విధంగా వాళ్లకు జ్ఞానాన్ని ప్రసాదించి తెలిపి వాళ్ళని మోటివేట్ చేసి ఈ ధ్యానంలో మీరే తెలుసుకోండి అన్నటువంటి విషయాన్ని తెలపండి. అలా ఎవరన్నా చెప్తామన్నా కూడాను మీరు మోసపోకండి. నీ సమస్యను నేను పరిష్కరిస్తాను అని చెప్పినప్పుడు మీరు మోసపోకండి. అది ఎవ్వరికీ జరగదు. వాళ్ళ సమస్యను వాళ్లే పరిష్కరించుకోవాలి. ఎందువల్ల అంటే వెనకల జన్మలో వాళ్ళు చేశారు కనుకనే అది వారి దాకా వచ్చింది. అది మొదట మనం అంగీకరించాలి. అంగీకరించి సరెండర్ అయ్యి దాని ద్వారా మనం ఈ ధ్యానము ద్వారా మాస్టర్స్ హెల్ప్ తీసుకోవచ్చే కానీ ఎవరు ఏ మాస్టర్స్ తొందరగా మనకు తీసేయలేరు అన్నటువంటి విషయాన్ని మీరు గమనించండి అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు, ఈ యొక్క సజ్జన సాంగత్యంలో ఎవరైతే అందరము కలిసి ఉంటాము, ప్రతి ఒక్కరికి కూడాను ధ్యానం అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకంగా అనుభవాలు వచ్చి ఉంటాయి. ఒకళ్ళకు వెలుతురు కనిపించి ఉండొచ్చు, ఒక్కొక్కళ్ళకు మాస్టర్స్ కనిపించి ఉండొచ్చు, ఏదో మెసేజ్ ఇచ్చి ఉండవచ్చు. అలాంటివన్నీ కూడాను వాళ్ళు ఒకళ్ళకు వచ్చినటువంటి అనుభవం కావచ్చు, ఒకళ్ళకు వచ్చినటువంటి మెసేజ్ కావచ్చు, ఇంకొకరికి తెలపడము అనేటటువంటిది కంపల్సరీ చేసుకోమని చెప్తున్నారు. ధ్యానం అవ్వగానే ప్రతి ఒక్కరూ ఆ ధ్యానము యొక్క అనుభవాలను తెలుసుకోండి. అందరి అనుభవాలు ఇది ఏంటిలే చిన్నదే కదా, ఏదో ఇది అనుభవం కాదులే అన్నటువంటిది తీసేయకూడదు అనమాట. ప్రతి విషయము కూడా ముఖ్యమైతేనే మనకు వస్తాయి అన్నమాట. అందువల్ల దాన్ని మనకు తెలిసినంత వరకు మనం తెలుసుకోండి, లేకపోతే సీనియర్ మాస్టర్స్ ద్వారా తెలుసుకోండి అన్నటువంటి విషయాన్ని మన వంశీ మాస్టర్ గారు చెప్పారు మనకి ఇక్కడ. ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ అనుభవాలను ప్రతి ఒక్కరు చెప్పాలి, దాచిపెట్టుకోకూడదు. ధ్యానంలో వచ్చేటటువంటి అనుభవాలు కావచ్చు, ధ్యానం చేస్తున్నటువంటి ద్వారా వాళ్ళ యొక్క జీవితాలలో మార్పులు ఎలా వచ్చాయి, వారి యొక్క సమస్యలను ఎలా పరిష్కరించుకోగలిగారు, ఏదో కావచ్చండి. ప్రతి ఒక్కరు 100కి 100 మంది 99 మంది కూడాను సమస్యలతోనే ధ్యానంలోకి వస్తారు కదా. ఏ ఒక్కరు పుణ్యాత్ములు పూర్వజన్మ యొక్క సుకృతం ద్వారా ఎటువంటి సమస్యలు లేకుండా నా యొక్క ఆత్మాన్ని ఉన్నతి పరచుకోవాలి అనేటటువంటి విషయంలో ధ్యానంలోకి వచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట. ఇది ఎందుకు చెప్తున్నంటే ఈ మాట, వారి సమస్యలు తీరడం ద్వారా వీళ్ళు ఇంకా ముందుకు వస్తారు కనుక ఈ ధ్యానం చేసి వాళ్ళ అనుభవాలు అంటే వాళ్ళ యొక్క సమస్యలను ఎలా పోగొట్టుకున్నారు అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు చెప్పడం ద్వారా ఇంకొకరికి సేమ్ సమస్య రావచ్చు, లేదా ఇంకొకరికి ఇది మార్గం కావచ్చు అన్నమాట. అందువల్ల ఈ అనుభవాలను వినాలి, తప్పనిసరిగా వినాలి, తప్పనిసరిగా చెప్పాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చెప్పారనమాట. ఇలా చేస్తే ఇంకా ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కళ్ళు ఇలా చెప్పుకుంటా పోతే ఈ ఆధ్యాత్మికత అనేటటువంటిది కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే ఇంకొకళ్ళ ద్వారా, అంటే వీళ్ళు చూడు ధ్యానం చేసి ఈ విధంగా జ్ఞానాన్ని తెలుసుకొని వీళ్ళ సమస్యలు తీర్చుకున్నారట అని చెప్పగానే ఆయనకు కూడాను ఆ సమస్య తీరుతుంది అనేటటువంటి విషయానికి ఫస్ట్ దాంట్లో జాయిన్ అయినా కూడాను మళ్ళా వాళ్ళ ఆత్మ ఉన్నతి అనేటటువంటిది మనకు వాళ్ళకు పెరుగుతుంది. ఆ విధంగా కూడా మనము హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామని నా అభిప్రాయంతో చెప్పాను మాస్టర్స్ అది. ఇకపోతే ఆనాపానాసతి చేస్తూ ఉండడం ద్వారా మనకు ఎన్నో రకాలైనటువంటి అనుభవాలను మనము తెలుసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడాను మనము తెలుసుకుంటూ వెళ్ళాలి. ముఖ్యమైనటువంటిది కూడాను ఇక్కడ గుడ్డే కదా, గుడ్డు కూడాను ఇది మాంసాహారం కాదనేటటువంటి వాళ్ళు ఉంటారు. ఈ మాంసాహారం కాదనుకోనటువంటి వాళ్ళు ఎలా వస్తుంది, కోడి నుంచే కదా వస్తుంది అది. ఆ గుడ్డు ద్వారా తన యొక్క సంతతిని పెంచుకుంటుంది. ఆ సంతతిని పెంచుకునేట్టు అంటే తనకు కూడా ఒక బిడ్డలాగే కదా, మన బిడ్డల్ని ఎవరు మనం చంపుకోం కదా. తన బిడ్డను చంపడం ద్వారా ఆ పాపం అనేటటువంటిది మనకు కూడాను తగులుతుందన్నమాట. అందువల్ల కూడాను ఇలాంటి కనీసం గుడ్డు కూడా ముట్టకూడదు అన్నటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్పారనమాట పత్రి మాస్టర్ గారు. ఏదేదైతే చాలా చాలా చెప్పారు, అందరూ గురువులు కావాలని, ఎంతో బాగా ముందుకు సాగాలని. ఇకపోతే ఇంకా ఏం చెప్తున్నారు, ఈ యొక్క సజ్జన సాంగత్యాల ద్వారా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి, వాటన్నిటినీ కూడాను మనము తెలుసుకోవచ్చు అనేటటువంటిది నాకు తెలిసినంత మాత్రమే చెప్పాను మాస్టర్స్. దీనికి
ఏ విధంగాను ఎగ్జాంపుల్స్ అవన్నీ ఏమి చెప్పలేకపోయాను. టైం తక్కువ ఉంటుందని. థ్యాంక్ యూ మాస్టర్స్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ వంశీ మాస్టర్ గారికి. శతకోటి వందనాలు. మణిమాల మేడం గారు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఉమా మేడం గారికి, అరుణ మేడం గారికి, ఇక్కడ జూమ్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను శతకోటి వందనాలు. ఇక్కడ నాకు రికార్డ్ చేస్తున్నటువంటి మేడం కూడాను, ఈ యొక్క టెక్నికల్ గా ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడాను ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.